तेलंगाना के 232 प्राइवेट अस्पतालों में आज से आरोग्यश्री खिदमत बंद कर दी गई हैं। अस्पतालों के जिम्मेदारों ने हुकूमत से बकाया जात जल्द अदा करने की मांग की है। हुकूमत ने 300 करोड़ रुपए जारी करने का फैसला करके दवाखाने के जिम्मेदारों से अपील की है कि वो खिदमत बंद करने के फैसले से दस्तबरदारी इख्तियार करें। కూర్చొని హాస్పిటల్లో వైద్యం తెల్లకోట వేసుకొని వైద్యం చేయాల్సిన వాళ్ళం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏంటి? ఇంకెన్నిసార్లు విన్నపం చేయాలి? ఎంత చేయగలగాలో అంత చేశాం. ఇప్పుడు నౌ బాల్ ఈజ్ ఇన్ దేర్ కోర్ట్. వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారన్న దాని మీద మా నిర్ణయం ఉంటుంది. వాళ్ళు ఇస్తారు, మేము అన్ని డిమాండ్స్ సాటిస్ఫై చేస్తారు. వీ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ సర్వీసెస్. వీఆర్ డాక్టర్స్ బిఫోర్ ఆరోగ్యశ్రీ, వీఆర్ డాక్టర్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఆరోగ్యశ్రీ, వీఆర్ డాక్టర్స్ ఆఫ్టర్ ఆరోగ్యశ్రీ ఆల్సో. వీఆర్ నాట్ బాదర్డ్ వెదర్ యూ విల్ కీప్ ఆరోగ్యశ్రీయా నువ్వు ఈహెచ్ఎస్. ఆరోగ్యశ్రీలు అంటే పేదవాడు అండి, ఈహెచ్ఎస్లో కూడా పేదవాడు కాదు కదండి. ఈహెచ్ఎస్ రేట్స్ ఆరోగ్యశ్రీ రేట్స్ ఒకటే. ఏంటి ఇది? మమ్మల్ని మీద ఏం దౌర్జన్యం ఇది? 2 నెలలు తీసుకొచ్చామా? 2% మిత్తి 3% మిత్తి పట్టుకొచ్చి చేస్తున్నామా? 12 సంవత్సరాలుగా చేస్తున్నాము. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు ఇది. సో పేషెంట్కు బాధ అవుతుంది అన్నది మీకన్నా ఎక్కువ బాధ మాకుంటుంది. సమాజంలో పేషెంట్ గురించి తీవ్రంగా ఆలోచించే వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రభుత్వం ఉండదు, మీడియా ఉండదు, మాట్లాడే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే మేధావి వర్గం ఉండదు. అది వాళ్ళ గురించి ఆలోచించేది ఒక్కడు వాడు డాక్టర్. ప్రభుత్వం 1500 కోట్ల బకాయిలు, పాత బకాయిలు చెల్లించాలి సార్. तेलंगाना में मछलियों की तकसीम के प्रोग्राम का आगाज किया गया। 100% सब्सिडी पर तेलंगाना हुकूमत की जानिब से इस प्रोग्राम की शुरुआत की गई है। कालेश्वरम प्रोजेक्ट के कोयल सागर में वजीर समकियात श्रीनिवास यादव ने मछलियों को छोड़ते हुए रस्मी तौर पर इस प्रोग्राम का आगाज किया। स्वर्ण प्रोजेक्ट में एक और वजीर इंदिरा किरण रेड्डी ने मछलियों को छोड़ा। इस सिलसिले में उजरा ने खिताब करते हुए कहा कि अंदरून 15 दिन मछलियों की तकसीम के अमल को मुकम्मल कर लिया जाएगा। उन्होंने ये भी कहा कि हाल ही में हुई शदीद बारिश के सबब तालाब लबरेज हो गए हैं और इनमें मछली पालन के लिए ये सबसे मौजू वक्त है। रवां बरस रियासत के 24,953 आबी वसाइल में 52 करोड़ रुपए की मालियत की मछलियों को छोड़ने का हुकूमत ने फैसला किया है। కలెక్టర్ గారికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు స్థలం ఇవ్వండి, ఒక 15 లక్షల రూపాయలు మార్కెట్ కోసం ఇస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మంచి మార్కెట్లు ఉండాలి, మనం అందరం కూర్చోవడానికి కమ్యూనిటీలు ఉండాలి, మీరు గొప్పగా బతికేటువంటి తత్వం మీలో రావాలి. అంతేగాని ఎవడో మీ దగ్గర డబ్బులు లేని సందర్భంలో వచ్చి ఈ చెరువు మాకు రాసి ఇచ్చేయని చెప్పేసి ఆ పూటకు పైసలు ఇచ్చిపోగానే మీరు ఆ డబ్బుల కోసం మీరు రాసియద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ తప్ప, మీ కమ్యూనిటీ తప్ప వేరోడు ఎవడన్నా చేపల చెరువులలో చేయబెడితే పోలీస్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీలో కూడా పట్టుదల ఉండాలి. మీ పెద్ద మనుషులు ఏం చేస్తారు? గట్టు మీద కూర్చోవాలి, వాడు ఎప్పుడో ఎండాకాలం వచ్చి ఈ 50,000 30,000 పెట్టుకొని పేపర్ మీద రాసుకొని పోతాడు. మీరు పెంచినటువంటి చెరువు కండ్ల ముంగట ఆ చేప పెరుగుతుంటే ఆ కోసం చూడలేక వారికి దారాదత్తం చేసేటువంటి సంస్కృతి గతంలో ఉండే. ఇవన్నీ పోవాలి. ఇప్పటికే 180% ఇది పోయింది. అక్కడక్కడ ఉన్నటువంటి 15-20% మీద మీరే దానికి బాధ్యత తీసుకోవాలి. మీ చెరువుకు మీరే బాధ్యులు తప్ప వేరోడు కాదు. ఎవడో వచ్చి దాదాగిరి, గుండాయిజం, రౌడీజం చేస్తే చెల్లదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. तेलंगाना में लोकसभा इंतखाबात के बाद बीजेपी के हौसले बुलंद हो गए हैं। बीजेपी लीडरों का कहना है कि तेलंगाना में बीजेपी एक नाकाबिले तस्खीर ताकत बनकर उभरी है। 18 अगस्त को तेलुगु देशम पार्टी के 20,000 से ज्यादा कारकुन बीजेपी में शमूलियत इख्तियार कर रहे हैं। हैदराबाद के इलाके नामपल्ली में वाक़ नुमाइश ग्राउंड में बीजेपी एक खास प्रोग्राम का इनेकाद कर रही है। इस प्रोग्राम में बीजेपी के मरकजी लीडरों की शिरकत भी मुतवक्के है। बीजेपी लीडरों ने आज नुमाइश मैदान में इस ताल्लुक से तमाम इंतजामात का भी जायजा लिया। 18వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగేటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ శ్రేణిలో కాకుండా ఇతర రాజకీయ పార్టీల నుంచి వస్తున్న భారతీయ జనతా పార్టీలోకి చేరడానికి వస్తున్న మీ ద్వారా ఈరోజు మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ, మరి 18వ తారీఖు నాడు 3 గంటలకి
ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పుడు ఏదైతే స్థలంలో మనం ఉన్నామో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మిగతా తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు వారి సలహాల మేరకు మేమంతా కష్టపడి పనిచేసి ఒకే ఆశయంతో మేము ఇక్కడికి వస్తూ ఉన్నాం. మా గురించి ఆశలు ఏమి లేవు. మాకు తప్పకుండా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, అదొకటే మా ఏకైక లక్ష్యం. దానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ సూచనల మేరకు పాత 10 జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులు వచ్చేదానికి కిందకి రాత్రులు పగలనకుండా 2 సంవత్సరాల ఎన్నికలు వచ్చినా 4 సంవత్సరాల ఎన్నికలు వచ్చినా రేపు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు వచ్చినా మా సాయి. हैदराबाद मेट्रो रेल की जानिब से 30 अगस्त से स्नैक्स फेस्टिवल का आगाज हो रहा है। इस फेस्टिवल में 7 ममालिक और 15 रियासतों के नुमाइंदे शिरकत कर रहे हैं। मेट्रो रेल के नागौल, अमीरपेट, हाईटेक सिटी, पंजागुट्टा मेट्रो रेल स्टेशनों पर दोपहर 3 बजे से रात 9 बजे तक पकवानों का ये खास फेस्टिवल चलेगा। ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మళ్ళొకసారి చెప్తాను, ఇథియోపియా, అర్జెంటీనా, స్పెయిన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్, సూడన్, చైనా ఆల్సో జాయిన్ నౌ టుడే దే ఆర్ హియర్ ఆల్రెడీ. తర్వాత స్టేట్స్ చూస్తే బీహార్ మొత్తం 10 వస్తాయి. సో బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, విల్ బి దేర్, కేరళ, తమిళనాడు అండ్ మెనీ అదర్ స్టేట్స్ విల్ జాయిన్. ఆ టైం వరకు 15 స్టేట్స్ విల్ బి దేర్. సో ఒక్కొక్క స్టేషన్ మనము వీళ్ళకి అంటే మెయిన్గా 4 స్టేషన్లో ఇప్పుడు మనం చేస్తున్నాం. నాగోల్ స్టేషన్ స్టార్టింగ్ పాయింట్, తర్వాత మన రైల్వే స్టేషన్, మన బస్ స్టాండ్ ఉన్న NGBS ఒకటి, తర్వాత అమీర్పేట్ ఒకటి, హైటెక్ సిటీ ఒకటి, అమీర్పేట్ ఒకటి. సో ఈ స్టేషన్స్లో మొత్తంగా యాక్టివిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫెస్టివల్. దీన్ని చూసిన తర్వాత మళ్ళీ రాబోయే కాలంలో తర్వాత మన స్వీట్ ఫెస్టివల్ కంటే ముందే ఇలా ఇంటర్నేషనల్ ఫిష్ ఫెస్టివల్ కూడా చేయబోతున్నాం. తర్వాత పికిల్ ఫెస్టివల్ చేయబోతున్నాం. ఎవ్రీ మంత్ దే విల్ బి యాక్టివిటీ ఇన్ ది మెట్రో స్టేషన్స్ అండ్ NVS రెడ్డి గారు మన మెట్రో స్టేషన్ ఎలాంటి మెట్రో కమ్ HMR హైదరాబాద్ మెట్రో రైల్ HMR రైల్కి మీరు ఎండీగా ఉన్నారు. సో వారి సహకారం, మీరు అద్భుతమైన ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ PPP ప్రాజెక్ట్ని మనకు చేసి చూపించారు కాబట్టి వారి సహకారం మనకు చాలా చాలా అవసరం ఉంటుంది. వారు పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఫెస్టివల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చూసి ఆల్ విమెన్ అంటే ఇండ్లలో విమెన్ తయారు చేసిన స్వీట్స్ ఇక్కడ ఉంటాయి. షాప్స్ నుండి ఏవి ఇందులో రావు. మరి స్వీట్ ఫెస్టివల్ ఎట్లయితే ఉందో అదే రూల్. पुराने शहर हैदराबाद में उस वक्त कुछ देर के लिए कशीदगी देखी गई जब बीजेपी कारकुनों की जानिब से यहां तिरंगा यात्रा निकालने की कोशिश की गई। पुलिस ने बीजेपी कारकुनों की कोशिश को नाकाम किया। इस वाक़े पर बीजेपी रुकन असेंबली राजा सिंह ने बरहमी जाहिर की। उन्होंने पुलिस कार्रवाई की मजम्मत की और तेलंगाना हुकूमत को तनकीद का निशाना बनाया। उधर पुलिस का कहना है कि अमन की बरकरारी के लिए एहतियातन बीजेपी कारकुनों को हिरासत में लिया गया। क्या हमारा तेलंगाना में क्या ये ओल्ड सिटी नहीं आता है? क्या ये पुराना शहर पाकिस्तान में आता है? या पुराने शहर में देशभक्तों की संख्या कम और आतंकवादियों की संख्या क्या ज्यादा है? मैं पूछना चाहता हूं। भारत देश को आजादी मिली, हिंदू, मुस्लिम, सिख, ईसाई सभी ने युद्ध किया, तब जाकर भारत देश को आजादी मिली। और कई ऐसे मुस्लिम्स भी हैं जो तिरंगा फहराकर भारत देश के तिरंगे को प्रणाम करे। लेकिन तेलंगाना में तेलंगाना मुख्यमंत्री जो 8वें निजाम का एक रूप ले लिए और ओल्ड सिटी में तिरंगा यात्रा नहीं निकालना है, कार्यकर्ताओं को अरेस्ट करवाए, तो एक क्या हो रहा है तेलंगाना में? मैं पूछना चाहता हूं। उस्मानिया यूनिवर्सिटी लेडीज हॉस्टल में बीती रात एक नौजवान के दाखिल होने का सनसनीखेज मामला सामने आया। इस वाक़े के खिलाफ तलबा तंजीमों ने तालिबात की सिक्योरिटी पर सवाल उठा दिया। सिक्योरिटी में इजाफे की मांग की गई। बताया जाता है कि बीती रात देर गए एक नामालूम शख्स ने उस्मानिया यूनिवर्सिटी लेडीज़ हॉस्टल में दाखिल होकर एक तालिबा को चाकू दिखाया, उसे डराया धमकाया। चीख पुकार पर उससे दस्तदराजी की गई। रहजन तालिबा का मोबाइल फ़ोन लेकर फरार हो गया। अजनबी शख्स के दाखिले से हॉस्टल में सनसनी फैल गई और रहजन के हमले से बचने के लिए तालिबा ने खुद को बाथरूम में बंद किया था। इत्तला मिलने पर उस्मानिया यूनिवर्सिटी पुलिस की टीम वहां पहुंची और मुआयना किया। इब्तिदाई तहक़ीक़ात में पुलिस को मालूम हुआ कि रहजन ने हॉस्टल के अक़बी हिस्से से अंदर दाखिल हुई
हुआ था। వేరే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా తను డిపెండ్ చేసుకుంది, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వేరే వింగ్ లో हैदराबाद के इलाके सईदाबाद में ब्लड डोनेशन कैंप का एहतमाम किया गया। तेलंगाना स्वाभिमान परिषद की जानिब से ब्लड डोनेशन कैंप लगाया गया। इस दौरान कई नौजवानों ने कैंप पहुंचकर खून का अतिया दिया। इस दौरान मुजाहिदीन आज़ादी को याद करते हुए उनको खराज पेश किया गया। तेलंगाना राष्ट्रीय स्वाभिमान परिषद के कन्वीनर विनय किशोर ने कहा कि हर नौजवान को हर 3 माह में एक मरतबा खून का अतिया जरूर देना चाहिए। और अब खास बात आंध्र प्रदेश की खबरें। सबसे पहले सुर्खियां। विजयवाड़ा, कृष्णा और गुंटूर में सैलाब जैसी सूरत हाल, सैकड़ों देहात पानी में घिरे। आम जिंदगी मुतासिर, अवाम को चौकसी इख्तियार करने का ओहदेदारों ने दिया। विजयवाड़ा के इंदिरा गांधी म्यूनिसिपल स्टेडियम में लगाया गया सैलाब मुतासरीन के लिए आर्जी कैंप। हजारों सैलाब मुतासरीन कैंप में मौजूद। मुतासरीन ने सुनाई अपनी दुख भरी दास्तान की। चंद्रबाबू नायडू के घर की ड्रोन के जरिए वीडियो रिकॉर्डिंग पर तनाजा। एहतजाजी तेलुगु देशम कारकुनों को पुलिस ने लिया हिरासत में। सैलाब की सूरत हाल का जायजा लेने के लिए की गई वीडियोग्राफी, हुक्काम की वजाहत। रियासत भर में तेलुगु देशम का एहतजाज। सियासी साजिश के तहत अन्ना कैंटीन को बंद करने का जगनमोहन रेड्डी पर इल्जाम। हुकूमत को गरीबों से नहीं है कोई हमदर्दी। और गुंटूर में भयानक सड़क हादसा, टेम्पो और टिप्पर एक दूसरे से टकराए। 2 हलाक, 10 जख्मी, 4 की हालत नाजुक। और सबसे पहले बात करेंगे आंध्र प्रदेश में बारिश के कहर की। जी हां, विजयवाड़ा से शुरू करेंगे, जहां के कई देहात पानी में घिर गए हैं। रिहायशी इलाकों में पानी दाखिल हो जाने से आम जिंदगी दरहम बरहम है। महकमा मौसमियात ने गंटूर और विजयवाड़ा की आवाम को चौकस रहने का मशवरा दिया है। नाज़रीन, हम आपको विजयवाड़ा और गुंटूर कृष्णा अजला के मुख्तलिफ देहातों की तस्वीर दिखा रहे हैं। पहली तस्वीर में आप देख सकते हैं कि किस तरह लोगों को कश्तियों के जरिए महफूज मुकामात पर मुंतकिल किया जा रहा है। दूसरी तस्वीर गुंटूर के रेपली मंडल की है, जहां पर मकामी मंदिर में सैलाब का पानी दाखिल हो गया। और तीसरी तस्वीर प्रकाशम बैरेज की है। प्रकाशम बैरेज में पानी की सतह में इजाफा देखा गया। ट्रैफिक पुलिस ने प्रकाशम बैरेज पर गाड़ियों की आमदोरफ्त को रोक दिया। चौथी तस्वीर सैलाब में घिरे देहात की है। रिहायशी इलाकों में पानी दाखिल हो गया है। सड़कों पर पानी होने से कश्तियों के जरिए लोगों को एक मुकाम से दूसरे मुकाम पर मुंतकिल किया जा रहा है। 50 से 60 गांव पानी से महसूर होकर रह गए हैं। और वहीं वालाई इलाकों से आ रहे इजाफी पानी के सबब कृष्णा नदी की सतह में इजाफा देखा जा रहा है। पल्ली चिंताला से रोजाना 8 लाख क्यूसेक पानी प्रकाशम बैरेज में छोड़ा जा रहा है, जिसके सबब विजयवाड़ा और उसके करीबी अजला के कई देहातों में पानी दाखिल हो चुका है। प्रकाशम बैरेज के ओहदेदार 7 लाख क्यूसेक पानी को समुद्र में छोड़ रहे हैं। अब तक 90 टीएमसी पानी समुद्र में छोड़ा जा चुका है। कई देहात अब भी पानी में घिरे हुए हैं, जिसके सबब आम जिंदगी दरहम बरहम है। और वहीं कृष्णा नदी और प्रकाशम बैरेज की सतह में इजाफे के सबब सैकड़ों देहात पानी में घिर गए हैं। मुतासरा इलाकों के लोगों को विजयवाड़ा के इंदिरा गांधी म्यूनिसिपल स्टेडियम में लगाए गए आर्जी कैंप में रखा गया है। कई खुसूसी गाड़ियों के जरिए इन्हें स्टेडियम मुंतकिल किया जा रहा है।
गुज़िश्ता 4 दिनों से प्रकाशम बैरेज की सतह में दिन ब दिन इजाफा ही देखा जा रहा है। मुतासरा इलाकों की आवाम की सहूलत के लिए स्टेडियम में ही मेडिकल कैंप भी लगाया गया है। मुतासरीन ने हुकूमत से इस मौके पर इमदाद का मुतालबा किया और मीडिया से बातचीत में मुतासरीन ने अपनी दुख भरी कहानी भी सुनाई और कहा कि बच्चों और उम्र रसीदा अफराद के लिए कैंप में किसी किस्म का कोई इंतजाम नहीं है। इसके सबब उन्हें सख्त दिक्कतें हैं। जिला कृष्णा के कलेक्टर इम्तियाज ने बताया कि मुतासरीन के लिए 27 कैंप लगाए गए हैं। और वहीं कृष्णा नदी के किनारे वाक़ साबिक़ उजाला चंद बाबू नायडू के घर की एक नौजवान ने ड्रोन के जरिए वीडियोग्राफी कर डाली। इस मामले पर तेलुगु देशम और YSRCP के दरमियान नया तनाज़ा खड़ा हो गया। तेलुगु देशम ने हुकूमत पर साबिक़ उजाला की सिक्योरिटी में कोताही करने और चंद बाबू नायडू को निशाना बनाने का इल्ज़ाम लगाया। इस मामले पर तेलुगु देशम के कारकुनों ने एहतजाज भी किया। इस मौके पर YSRCP और तेलुगु देशम कारकुनों के दरमियान लफ्जी झड़प और हाथापाई तक देखी गई। पुलिस ने एहतजाजियों को हिरासत में लेकर दूसरे मुकाम पर मुंतकिल किया। पुलिस बिना इजाजत ड्रोन के इस्तेमाल करने वाले को हिरासत में लेकर उससे पूछताछ कर रही है। साथ ही कानून की खिलाफ वर्जी करने वालों पर कार्रवाई करने की भी यकीन दहानी करा रही है। YSRCP government in the state, instead of focusing on the welfare of the people of Andhra Pradesh, it is wasting its time in carrying out vindictive politics against our leader Chandrababu Naidu garu. Instead of saving the people in the state, he has gone on a pleasure trip to United States of America, and you staying here, you are focusing on carrying out revenge on Telugu Desam party. This is very unfortunate. We demand the YSRCP government and the YSRCP MLAs to please focus on rescuing people who are in distress, rescue people who are suffering because of these floods, and stop these vindictive politics. If you don't stop these kind of politics, the people in the state will teach you a lesson in future. Should be registered with AP Drone Corporation Limited. What we have seen is there was no registrations from AP Drone Corporation Limited also. There are rules existing both across the country and in the state also. That means not following the rules, taking unauthorized pictures, that too of a political leader who is under Z category and who has recently been reiterated with the old security of close to 92 people security by the Andhra Pradesh High Court also. And what these people are doing without taking permission of the NSG and the Chief Security Officer of the Chandrababu Naidu also, who is there. They are taking pictures as they will and wish, which is a big security threat. Who knows that this imagery will not be going into wrong hands? It's a clear-cut plot which is now understood by everybody, that it is only to give the security threat to Chandrababu Naidu, nothing more. వైలేషన్ ఆఫ్ రూల్స్ ఏవైనా ఉన్నట్లయితే జెడ్ కేటగిరీ దీని మీద వైలేషన్ ఆఫ్ రూల్స్ ఉంటే దాని మీద డెఫినెట్ విల్ టేక్ యాక్షన్. और इस मामले पर रियासती वज़ीर आपाशी अनिल कुमार ने भी वजाहत पेश की। उन्होंने साबिक़ उजाला चंद बाबू नायडू की सिक्योरिटी में कोताही करने के हुकूमत पर लगाए गए इल्ज़ाम की सख्त मज़म्मत की। उन्होंने कहा कि हुकूमत ने सैलाब की सूरत हाल का जायज़ा लेने के लिए ही ड्रोन के इस्तेमाल की इजाज़त दी है। नायडू की सिक्योरिटी के लिए हुकूमत संजीदा है। ఏదైతే ఒక నానుడు ఉంది, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉంటే నీళ్ళు ఉండవు, రకరకాల ఏదైతే నానుడు అదంతా నిజమయ్యేటట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2-3 నెలల లోపలనే ఈరోజు పుష్కలంగా డ్యాములన్నీ కూడా నిండుతా ఉన్నాయి, ఇక్కడ ప్రధాన డ్యాములన్నీ కూడా నిండుతా ఉన్నాయి. సో ఈ బాధ ఆక్రోశమో తెలియదు కానీ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది. आंध्र प्रदेश के वज़ीर आला जगन मोहन रेड्डी 1 हफ्ते लंबे अमेरिका के दौरे पर हैं। जगन अपने अफराद खाना के हमरा अमेरिका का ये दौरा कर रहे हैं और ये सरकारी दौरा नहीं है। वज़ीर आला का ओहदा संभालने के बाद पहली मरतबा वो अमेरिका का दौरा कर रहे हैं और अपनी बेटी वर्षा रेड्डी को ग्रेजुएशन कोर्स में एडमिशन दिलाने के लिए वो अमेरिका गए हैं। अपने दौरे अमेरिका के मौके पर जगन हिंदुस्तानी सफ़ीर बराए अमेरिका से भी मुलाकात करेंगे। इसके बाद रियासत में सरमायाकारी के लिए मुख्तलिफ कंपनियों के तर्जुमानों से भी वो मुलाकात करने वाले हैं और 22 अगस्त को वो हिंदुस्तान वापस आ जाएंगे।
आंध्र प्रदेश के वजीर मुत्तमशेट्टी श्रीनिवास राव ने विशाखापट्टनम में रेत के डिपो का इफ्तिताह किया। इस मौके पर जिला कलेक्टर विनायक चंद भी मौजूद रहे। रियासती वजीर ने इस मौके पर कहा कि रियासत में नई रेत की पॉलिसी तैयार की जा रही है। नई पॉलिसी पर अमलावरी तक रेत को डिपोज के जरिए ही रेत की सप्लाई की जाएगी। रेत डिपो की निगरानी मादनियात और रेवेन्यू के हुक्काम करेंगे। బిల్డర్స్ కి వాళ్ళకి వీళ్ళకి కాదు, పేదవారి కోసం మధ్యతరగతి వారి కోసం తప్పనిసరిగా వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ మైనింగ్ అధికారులు ప్లస్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇద్దరు కూడా కలిసి ఈ ఇసుక సప్లైలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి ఈ ర్యాంప్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ జిల్లాలో మనకి ఇసుక అంతా కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తుంది. ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా శ్రీకాకుళం నుంచి తెచ్చుకుంటారు. తప్పనిసరిగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడమని చెప్పాం. శాండ్ స్టాక్ యార్డ్ అనేది ఇట్ ఈస్ ఎ రిటైల్ శాండ్ స్టాక్ యార్డ్. అంటే దీనివల్ల ఓన్లీ మధ్యతరగతి పేద ప్రజలు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ వారు సొంత గృహాలు కట్టుకోవటం కానీ ఏదైనా చిన్న షాపులు కానీ కట్టుకోవడానికి శాండ్ లేక ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళు శ్రీకాకుళం దాకా వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మెయిన్గా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, తర్వాత వీకర్ సెక్షన్స్ వీళ్ళ హౌసింగ్కి కానీ వీళ్ళ ఓన్ పర్సనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రమే ఇది ఏర్పాటు చేసాం. ఇక్కడ వచ్చి అప్లికేషన్కి ఏ విధంగా మనం ప్రాసెస్ చేస్తాం అనేది ఒక 1 or 2 డేస్లో మీకు సర్క్యులర్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. 15 డేస్ కూడా రిటైల్గా మనకి విశాఖపట్నం కానీ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా వాళ్ళ సొంత అవసరాలకు కావాల్సిన వాళ్ళు మాత్రమే రావాలి తప్ప ఇక్కడ బల్క్గా వచ్చి ఇక్కడ మనం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే లిమిటెడ్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి. गरीबों को कम वक्त में 2 वक्त का खाना फराहम करने के लिए साबिक उजाला एन चंद्रबाबू नायडू ने अन्ना कैंटीन की शुरुआत की थी। हुकूमत तब्दील होने के साथ ही वाईसीपी हुकूमत ने अन्ना कैंटीन को बंद कर दिया। विजयवाड़ा और मछलीपट्टनम में तेलुगु देशम कारकुनों ने अन्ना कैंटीन के बाहर एहतजाज किया। इस दौरान गरीबों में मुफ्त खाना भी तकसीम किया गया। तेलुगु देशम लीडरों का कहना है कि विजयाला जगनमोहन रेड्डी ने सियासी साजिश के तहत ही अन्ना कैंटीन को बंद किया। ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవారు కూడా 3 పూట్ల సంతోషంగా సుఖంగా ఆకలి లేకుండా ఉండాలి అని చెప్పని ప్రజానాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని కేవలం 5 రూపాయలకే భోజన ఏర్పాట్లు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రతి పేదవారి గారు కడుపు నిండా భోజనం చేయాలని చెప్పని ఏర్పాటు చేస్తే ఈరోజు కేవలం అధికారులకు వచ్చిన 2 నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదవారికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ని రద్దు చేసి ఈరోజు పేదవారికి కడుపు కొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ నిరసన కార్యక్రమంగా ఈరోజు మేము స్వయాన పేదవారికి అన్నం పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేము చేస్తాన్ని తెలుగుదేశం పార్టీ మేముగా చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. మేము ఒకటే చెప్పుతున్నాం, ఈరోజు మీరు పేర్లు మార్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి దయచేసి వెంటనే అన్న క్యాంటీన్లు తెరవాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. उधर करनूल जिला कलेक्टर के रूबरू तेलुगु देशम पार्टी लीडरों ने एहतजाज किया। उन्होंने अन्ना कैंटीन को दोबारा खोलने की वाईएसआर हुकूमत से मांग की। तेलुगु देशम लीडर टीजी भरत ने इस मौके पर कहा कि साबिका हुकूमत ने गरीब और मुस्तहिक अफराद को 5 रुपये खाना फराहम करने के लिए अन्ना कैंटीन का आगाज़ किया था, लेकिन वाईसीपी हुकूमत ने कैंटीन को बंद करके गरीबों को भूखा छोड़ दिया। 5 రూపాయలకి టిఫిన్ వస్తా ఉంది. అట్లాంటిది ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే పేరు మార్పుడో లేదంటే ఇంకా ఏమన్నా బెటర్ గా చేయాలంటే గవర్నమెంట్ ఆలోచించి బెటర్ గా చేయాలి. కానీ బంద్ చేయడం అనేది ప్రజలు బాగా నష్టపోతారు. ఎందుకంటే మా సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మా రిక్వెస్ట్ ఏమంటే ఖచ్చితంగా ఇది రీఓపెన్ చేయాలా, తొందరలో స్టార్ట్ చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది. मुत्तहदा आंध्र प्रदेश के साबिक उजाला आंजहानी के विजय भास्कर रेड्डी का 99वां जन्मदिन जोशो खरोश के साथ मनाया गया। करनूल जिला कांग्रेस दफ्तर में खास तकरीब का इनेकाद किया गया। कांग्रेस लीडर अहमद अली खान और दीगर ने विजय भास्कर रेड्डी को खिराज अकीदत पेश किया। इस मौके पर अहमद अली खान ने कहा कि आंजहानी वजाला कोटला विजय भास्कर रेड्डी ने अपने दौरे हुकूमत में मुस्लिम अक़लियतों की तरक्की के लिए भी कई काम किए थे।
कर्नूल जिला कांग्रेस कमेटी के सदर अहमद अली खान ने कहा कि कर्नूल में पीने के पानी का एक बड़ा मसला सामने आ रहा है। इस मसले को हल करने में वाइएसआर हुकूमत और मकामी रुकन असेंबली कर्नूल हफीज खान मुकम्मल तौर पर नाकाम रहे हैं। उन्होंने पानी का मसला हल न होने पर जंजीरी भूख हड़ताल करने की हुकूमत को धमकी दी। 15 से 20 साल बाद आज कर्नूल शहर में पीने की पानी की और इस्तेमाल करने पानी की बहुत बड़ी किल्लत है। आप देखा जाएंगे तो यहां तक के धुपकाले में भी इस तरह की कभी हमें किल्लत नहीं हुई। जिस तरफ जब कांग्रेस हुकूमत थी, ये समर स्टोरेज टैंक्स बनाए गए, लिफ्ट इरिगेशन प्रोजेक्ट्स बनाए गए, पानी को जितना हो सकता था कर्नूल के जिले आसपास में जो है उसका इस्तेमाल के लिए हर किस्म से प्रोविजन किया गया। लेकिन हुकूमत वक्त अपनी जीत में इतना, उसके जुनून में इतना खोई हुई है कि ये आवाम के बारे में भूल गए। बीजेपी लीडर कपिल ने इल्जाम लगाया कि आंध्र प्रदेश हुकूमत सैलाब के पानी का तहफ़्फ़ुज़ करने में नाकाम रही है। उन्होंने कहा कि रास्ते आंध्र प्रदेश में बारिश की कमी की वजह से कर्नूल में बेहद परेशान कुन हालात थे, लेकिन कुदरत की तरफ से महाराष्ट्र और कर्नाटक में शदीद बारिश के बायस इलाक़े आंध्र प्रदेश में पानी जमा होना शुरू हो गया, लेकिन हुकूमत सैलाब के पानी को जमा करने में नाकाम रही। जिला कलेक्ट्रेट कर्नूल एआई के रूबरू टीयूसी तंजीम की जानिब से एहतजाज मुनज़्ज़म किया गया। इस दौरान गवर्नमेंट हॉस्पिटल के कॉन्ट्रैक्ट मुलाजमीन को बहाल करने की मांग की गई। नौकरी से निकाले गए 10 मुलाजमीन को दोबारा मुलाजमत फराहम करने का यहाँ मुतालबा किया गया। और वहीं विजयवाड़ा के जकमपुरी में सफाई मुलाजमीन एहतजाज पर हैं। गुज़िश्ता 3 दिनों से सफाई मुलाजमीन एहतजाज पर हैं। इसके सबब हर तरफ कचरे के अंबार हैं। एहतजाजी मुलाजमीन का कहना है कि उन्हें गुज़िश्ता 2 माह से तनख्वाह तक नहीं मिली है। एहतजाजी मुलाजमीन ने जब कॉन्ट्रैक्टर से तनख्वाह देने का मुतालबा किया तो कॉन्ट्रैक्टर ने उन्हें रोजगार से महरूम करने की वार्निंग दे डाली। इसी के खिलाफ मुलजमीन एहतजाज पर हैं। तेलुगु देशम पार्टी ने भी एहतजाजी सफाई मुलाजमीन की तायद का ऐलान किया है। जिला गुंटूर में कौमी शाहरा नंबर 16 पर एक भयानक सड़क हादसा पेश आया। टेम्पो और टिपर के दरमियान हुए तसादुम में 2 लोगों की मौके पर मौत हो गई, जबकि दीगर 10 से ज्यादा लोग शदीद जख्मी हुए। ऐनी शाहिदीन के मुताबिक ड्राइवर नींद में गाड़ी चला रहा था, जिसके सबब यह हादसा पेश आया। हादसे के वक्त टेम्पो में जुमला 14 अफराद सवार थे। चलकलौरी पेटा सरकारी दवाखाने में जख्मियों का इलाज जारी है। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। तो बुलेटिन में फिलहाल इतना ही। आदाब।